సో ఫైనల్‌గా మనము అనుకున్న పార్ట్‌కొచ్చేసాము. దట్ ఈస్ అసలు ఇప్పుడు ఆ సెర్చ్ ఏపీఐస్‌ని యూజ్ చేసి మనకు కావాలనుకున్న కంటెంట్‌ని ఎలా తెచ్చుకోవచ్చు? మనము సెర్చ్ ఏపీఐస్‌ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు మన అప్లికేషన్‌లో అనేది. దానికోసం developers.google.comలోకి వెళ్ళి ఇక్కడ మీరు వి హావ్ టు సెలెక్ట్ అన్ ఆప్షన్ కాల్డ్ మ్యాప్స్ ప్లాట్‌ఫార్మ్. అంటే మ్యాప్స్ ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించిన డెవలపర్ డాక్యుమెంటేషన్ దొరుకుతుంది మనకి. ఈ మ్యాప్స్ డాక్యుమెంటేషన్‌లో ఎగ్జాక్ట్‌లీ డాక్యుమెంటేషన్‌కి వెళ్ళి మ్యాప్స్ జావాస్క్రిప్ట్ ఏపీఐ కావాల్సింది మనకి. సో, మనము ఈ జావాస్క్రిప్ట్ ఏపీఐ దగ్గరికి క్లిక్ చేసిన తర్వాత ఫైనల్‌గా ఇక్కడ ఒక లాస్ట్‌లో ఆహ్, ప్లేసెస్ ఆటో కంప్లీట్ అని ఒక ఆప్షన్ ఉంది. లైబ్రరీస్‌లో ప్లేసెస్ ఆటో కంప్లీట్ అనే ఆప్షన్ ఉంది. ఈ పర్టిక్యులర్ ఆప్షన్‌ని గనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి డాక్యుమెంటేషన్ ఒస్తది. ఈ ఆటో కంప్లీట్ ఎలాగా మనం చేయొచ్చు, ఏం చేయొచ్చు అనే దాని గురించి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ అప్లికేషన్ మన కోడ్ మన వెబ్‌సైట్ ఎక్కడైతే ఉందో, ఆ వెబ్‌సైట్ లోపల ఈ స్క్రిప్ట్‌ని మనం ఇంక్లూడ్ చేయాల్సుంటది. ఈ స్క్రిప్ట్ లోపల ఆల్రెడీ ఈ గూగుల్ ఏపీఐస్‌కి సంబంధించిన లింక్ డైరెక్ట్‌గా ఇచ్చేసాడు. మనం చేయాల్సింది ఏమీ లేదు. చాలా సింపుల్‌గా మన ఏపీఐ కీ తీసుకొచ్చి ఈ కీ ఈజ్ ఈక్వల్ టు ఆ ఏపీఐ కీని ఇక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. చేసేసిన తర్వాత సార్ చాలా డాక్యుమెంటేషన్ ఉంది. మీరేం వర్రీ అవ్వకండి. దీంట్లో బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు డైరెక్ట్‌గా కోడ్ చూపించేస్తాను మీకు. ఆ కోడ్‌ని మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. యెస్. ఇక్కడ. So the example below executes a query production request for the parse pizza near and display the result in a list. So సేమ్ దానికి సంబంధించిన జావాస్క్రిప్ట్ కోడ్ ఏంటి, సీఎస్ఎస్ కోడ్ ఏంటి, హెచ్టీఎంఎల్ కోడ్ ఏంటి అనేది మనం రాసేసుకుంటే అంతకు మించి మనకేం పెద్దగా పనుండదు. సో, ఇప్పుడు నేనేం చేయబోతున్నాను మీకోసం అంటే, ఇప్పుడు ఈ హెచ్టీఎంఎల్ అండ్ జావాస్క్రిప్ట్ కోడ్‌ని సెపరేట్‌గా క్రియేట్ చేస్తాను. ఓకే. సో, లెట్ అస్ రైట్ ద కోడ్. నేనేమి పెద్ద పెద్ద ఎడిటర్స్ ఏం వాడట్లేదు. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో సింపుల్‌గా ఒక చోట క్రియేట్ చేసేస్తాను. ఈ ఫోల్డర్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను క్లాసెస్‌లో, ఫ్రెషర్స్‌లో సెర్చ్ ఏపీఐ యాప్ లోపల 2 ఫైల్స్ పెట్టుకుంటాను. ఒకటి index.html దాని లోపల నేను ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో కాపీ చేసేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. ఏం లేదు. సేవ్. మనం లెట్ అస్ నాట్ వర్క్ మోర్ ఆన్ ఇట్. సో, నేను ఫర్ సెక్యూరిటీ రీజన్స్ నా ఏపీఐ కీ కోసం నేను పాజ్ చేసి ఇక్కడ నేను సేవ్ చేసుకుంటాను దీన్ని. సో, మీరు ఇక్కడ ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో మీ ఏపీఐ కీని ప్లేస్ చేయాల్సుంటుంది. రైట్? తర్వాత ఇదే రకంగా మనకి ఒక index.js ఫైల్ కూడా కావాలి. ఈ index.js ఫైల్ లోపల నా జావాస్క్రిప్ట్ కోడ్ నేను పేస్ట్ చేసేసుకుంటాను. కాపీ చేశాను. పేస్ట్ చేసేసాను. సరే దీని మీనింగ్ ఏంటనేది మనం తర్వాత ఆలోచిద్దాం. ముందు వర్క్ అవుతుందా లేదా? అనేది మనకి మెయిన్. ఫస్ట్ స్టెప్‌లో మీరు గూడా వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ స్టేజ్‌లో ఆ కీ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి ముందు ఈ పనులన్నీ చేసేసేయండి. ఒక్కసారి కీ వర్క్ అవుతుంది, మనం టైప్ చేసింది కరెక్ట్‌గానే సెర్చ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మీకొచ్చిందా? దెన్ యూ ఆహ్, స్టార్ట్ ఎక్స్‌పెరిమెంటింగ్ ఆర్ నా తర్వాత వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి మీరు. లైక్ ఏది దాన్ని ఎలాగా వాడుకోవాలి, మ్యాప్స్‌కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, మనం టైప్ చేసిన దాన్ని. ఆ తర్వాత దగ్గరలో ఉన్నవి ఏమన్నా తెచ్చుకోవాలంటే దాని డీటెయిల్స్ ఎలాగా ఫైండ్ ఔట్ చేయాలి. ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు అసలు మనం క్రియేట్ చేసుకున్న కీ వర్క్ అవుతుందా లేదా? అది ఫస్ట్ స్టెప్. దానికోసం అన్నమాట ఈ కష్టాలన్నీ. సో, నా index.html రెడీ. index.js ఈస్ రెడీ. జస్ట్ రన్ చేయాలి. రన్ చేయాలి అనంటే నేనేం చేయాలి? చూద్దాం. ఏం చేయాలి ఫస్ట్ అంటే
ఎక్కడైతే నేను సేవ్ చేశానో ఆ ప్లేస్‌లోకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చెప్తాను ఇక్కడ ఎందుకంటే డైరెక్ట్‌గా మీరు దీన్ని డైరెక్ట్‌గా రన్ చేయడానికి కుదరదు. ఎందుకంటే కనీసం లోకల్ హోస్ట్‌లో నుంచైనా మనకి రిక్వెస్ట్ వెళ్ళాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ సీఎండీ ఇక్కడ మనం హెచ్‌టిటిపి సర్వర్‌గా రన్ చేయాలన్నమాట దీన్ని. సో, మన అప్లికేషన్ మన వెబ్‌సైట్‌ని గూడా మనం ఒక సర్వర్‌లో పెట్టుకొని రన్ చేసుకోవాలి. లోకల్ సర్వర్ ఇది మనకి లైవ్ సర్వర్ లాగా. ఓకే. లేకపోతే మీరు ఏదైనా హోస్టింగ్ తీసుకొని దాంట్లో పెట్టుకోవడమో, లేకపోతే లాస్ట్ కొన్ని వీడియోస్ బ్యాక్ చెప్పినట్టు గూగుల్ క్లౌడ్‌లో గూడా వెబ్ హోస్టింగ్ చేయొచ్చు. అక్కడన్నా పెట్టుకోవచ్చు. సో, ఫైనల్‌గా నేను ఈ పేజ్‌ని ఓపెన్ చేస్తే, ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్‌ని ఓపెన్ చేస్తే ఐ విల్ గెట్ థట్. ద పేజ్ వచ్చింది. అయితే ఇక్కడ నాకు క్వెరీ సజెషన్స్ ఏం రాలేదు. ఒకసారి కన్సోల్ ఓపెన్ చేసి ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టైల్స్ డాట్ సీఎస్ఎస్ అట. నాకు స్టైల్స్ డాట్ సీఎస్ఎస్ వద్దు. సో, ఐ వాంట్ టు కట్ ఇట్. సేవ్, రిఫ్రెష్. స్టైల్స్‌కి సంబంధించిన ఎర్రర్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడేంటంటే గూగుల్ మ్యాప్స్ జావాస్క్రిప్ట్ ఏపీఐ ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది నాకు? ఇన్వాలిడ్ కీ మ్యాప్ ఎర్రర్. అసలు నేను కీయే పెట్టలేదు. కాబట్టి కీ ఫస్ట్ మనం అప్లై చేసేద్దాం. ఓకే. అప్లై చేసి నెక్స్ట్ మనం చూద్దాం. అవుట్‌పుట్‌లు ఏమి వస్తున్నాయి అనేది. ఓకే. సో, ఆ ఏపీఐ కీ ఉంది గదా! ఆ కీని కరెక్ట్‌గా తీసుకెళ్ళి ఏపీఐ కీ దగ్గర పెట్టేసాను. సో, ఏపీఐ కీ ప్లేస్‌లో నా ఏపీఐ కీ పెట్టాను. కానీ దాన్ని కింద పెట్టానండి ఫర్ సెక్యూరిటీ రీజన్స్ డోంట్ మైండ్. దాన్ని ఇండెక్స్ ఫైల్‌ని సేవ్ చేసేసిన తర్వాత రిఫ్రెష్ చేస్తే నాకు పిజ్జా నియర్ ఎస్‌వైడీ అని కొట్టగానే సిడ్నీ ఎస్‌వైడీతో పాటు ఉన్నటువంటి నియరెస్ట్ థింగ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. ఓకే. సో, దీన్ని మనము ఇంకా బెటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఇన్‌పుట్ అని ఇక్కడ ఉంది గదా! గెట్ క్వెరీ ప్రిడిక్షన్స్ లోపల ఇన్‌పుట్ మనం ఏమిస్తే అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి నేను గచ్చి బి అని టైప్ చేశాను. ఇప్పుడు గచ్చిబౌలికి సంబంధించిన ప్రిడిక్షన్స్ అన్నీ వస్తాయి చూడండి. ఓకే. హార్డ్ రీలోడ్. ఆ! సారీ. ఏమైందంటే నా సర్వర్ నుంచి ఓల్డ్ కోడ్ వచ్చేసింది. సో, ఇప్పుడు గచ్చిబౌలికి సంబంధించినయన్నీ సెర్చ్ బాక్స్‌లో అదే సెర్చ్ బాక్స్‌లో రాలేదు. బట్ సెర్చ్ రిజల్ట్స్ వచ్చేసినాయి కదా! రైట్? అంటే ఈ రకంగా మనం బేసిక్‌గా సెర్చ్‌కిని బేస్ చేసుకొని, ఆ సెర్చ్ రిజల్ట్స్‌నన్నిటిని తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని వాటిని మనము ప్రింట్ గూడా చేసుకోవచ్చు. రైట్? ఓకే. ఇప్పుడు మీరు కావాలనుకున్నట్టు మీరు మోడిఫై జేసుకోండి. ఇప్పుడు నాకొక టెక్స్ట్ బాక్స్ తీసుకొని, ఆ టెక్స్ట్ బాక్స్‌లో తగ్గట్టుగా పెట్టుకోవాలి అననుకోండి. క్వెరీ రిజల్ట్స్ ఫర్ పిజ్జాస్ అని గాకుండా క్వెరీ సజెషన్స్ అని ఇక్కడ పెట్టుకోండి. దీని పైన నేనొక ఇన్‌పుట్ టైప్ తీసుకుంటున్నాను. ఇన్‌పుట్ టైప్ ఈస్ ఈక్వల్ టు టెక్స్ట్ అండ్ ఆన్ కీ అప్ ఈస్ ఈక్వల్ టు ఐ విల్ కాల్ థిస్ ఫంక్షన్. ఇది. ఇనిట్ సర్వీస్ అనే ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాను. ఈస్ ఈక్వల్ టు ఇనిట్ సర్వీస్. సో, కీ అప్ అయిన ప్రతిసారి ఇనిట్ సర్వీస్ కాల్ అవుతుంది. దీంతో పాటు ఆ ఈవెంట్ అంటే బేసిక్‌గా నాకు ఆ టెక్స్ట్ బాక్స్‌లో ఉన్న వాల్యూ కావాలి కాబట్టి, ఆ ఈవెంట్‌ని నేను ఆ ఫంక్షన్‌కి పాస్ చేసుకుంటున్నాను. పాస్ చేసుకున్న తర్వాత దట్ విల్ కమ్ అండ్ స్టోర్డ్ యాస్ ఆర్గ్యుమెంట్. దాన్ని ఈలో తీసుకొని, ఇప్పుడు ఈలో నాకు ఇన్‌పుట్ ఉంటుంది. సో, హియర్ ఐ విల్ బి యూజింగ్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సేవ్ అండ్ లెట్ అస్ సీ ద రిజల్ట్. సో, ఇప్పుడిక్కడ ఏమి ఇవ్వకపోయేసరికి ఓకే. హార్డ్ రీలోడ్ చేయండి. ఎందుకంటే అది ఫిక్స్‌డ్‌గా అలాగే వచ్చేస్తుంది కాబట్టి. హార్డ్ రీలోడ్ చేశాను. సో, బిగినింగ్‌లో టార్గెట్‌లో ఏమీ లేదు కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది. దట్ ఈస్ ఓకే. ఇక్కడ చూడండి ఇప్పుడు జీ అని టైప్ చేయగానే కింద సజెషన్స్ వచ్చేస్తున్నాయి మనకి. ఓకే. ఏ, ఎన్, డి. సో, గండికోట, గండిపేట్ కూడా గంగానగర్ ఇవన్నీ వస్తున్నాయి చూసారా? గాండియా.
స్పెయిన్, గాంధీనగర్, గుజరాత్ ఇవన్నీ. కాకపోతే అవన్నీ ఒకదాని కింద ఒకటొచ్చేస్తున్నాయి. ఎందుకనంటే మనకి ఆ పర్టిక్యులర్ స్ కంటెంట్ ఇప్పుడు ఈ యూఎల్ లోపల ఉన్న కంటెంట్ మనకి దాన్నేమంటారు అపెండ్ అయిపోతూ వస్తుంది. కాబట్టి నేనిక్కడ ఏం చేస్తానంటే కాపీ ఈ ఫంక్షన్ కాల్ అయిన ప్రతిసారి డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ చేస్తాను. సో, ఒకసారి ఇప్పుడు చూడండి. ఓకే. ఏమైంది? 1 సెకండ్. హార్డ్ రీలోడ్ చేయాల్సొస్తుంది ప్రతిసారి. ఇప్పుడు మీకక్కడ మారుతుంది. గండిపేట్, లేక్, తెలంగాణ. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్. సపోజ్ ఇప్పుడు గచ్చిబౌలి అని కొట్టాననుకోండి. గచ్చిబౌలికి సంబంధించిన చాలా ప్లేసెస్‌కి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు మేముంటున్న ఏరియా ఉంది. చిత్రపురి కాలనీ, మణికొండ జాగీర్, తెలంగాణ. హ్మ్. లేదు కాకినాడ ఎళ్దామంటే కాకినాడకు పోదాం. రాజోలు పోదాం అంటే రాజోలు పోదాం. ఓకే. సో, ఈ రకంగా మనకి సజెషన్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు ఏం లేదు మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని కొద్దిగా దీంట్లోనే దీని కింద వచ్చేలా చేసుకోవచ్చు. సెలెక్ట్ బాక్స్‌లో గాని, లేకపోతే సెర్చ్ బాక్స్‌లో గాని మీకు నచ్చిన ప్లేసెస్‌లో. బట్ ఓవరాల్‌గా థిస్ ఈస్ హౌ వి కెన్ యాక్చువల్లీ మేక్ ద థింగ్స్ వర్క్. హోప్ యూ లైక్డ్ ఇట్. ఓకే. దీంట్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మనకి క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవడం, మ్యాప్స్ ఏపీఐని ఎనేబుల్ చేసుకోవడం, ప్లేసెస్ ఏపీఐని ఎనేబుల్ చేసుకోవడం, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, బిల్లింగ్‌ని దానికి సెట్ చేయడం. ఇదే నాకు యాక్చువల్‌గా ఎక్కువ టైం పట్టేసింది. యాక్చువల్‌గా ఈ కోడ్ అర్థం చేసుకోవడానికి కానీ, లేకపోతే ఈ కోడ్‌ని ఎట్లా యూజ్ చేయాలనే దానికి గాని నాకు పెద్దగా టైం పట్టలేదు గానీ, బట్ ఓవరాల్‌గా నాకు దానికి ఎక్కువ టైం పట్టింది. బట్ వన్స్ ఇట్ ఈస్ సెట్, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎట్ ఎనీ ప్లేస్. హోప్ యూ లైక్డ్ ఇట్. మీకు జావాస్క్రిప్ట్ వీడియోస్ ఇంకా కావాలి, నేర్చుకోవాలనుకుంటున్నాను, ఫ్రెష్ జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నానంటే ఈ ప్లేలిస్ట్‌లో ఉన్నవి వీఎల్ఆర్ ట్రైనింగ్ ప్లేలిస్ట్‌లో జావాస్క్రిప్ట్ ఫౌండేషన్. ప్లీజ్ గో త్రూ దట్. ఎనీ అదర్ టెక్నాలజీ ట్రైనింగ్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్. హోప్ యూ లైక్డ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.